నా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వేసినాం అనేది అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసిండ్రు. సో మిమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, ఆపమనడం కావచ్చు, మీ స్పీచ్ని అడ్డుకునే ప్రయత్నం అయితే జరిగింది. సో అయినప్పటికీ కూడా నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అడిగినావు. సో గవర్నమెంట్ని, ఇప్పుడున్న గవర్నమెంట్ని అప్పుడు ఇచ్చినటువంటి హామీలు భరోసాల మీద కడిగి పడేసినట్టే కనిపించింది. మరి ఎందుకు నీ మీద నిఘా ఎందుకు పెరిగిందంటావు? సో ఈ మధ్యకాలంలో నీవు ఎక్కడ పోయినా ఒక ఇంటెలిజెన్స్ అనేది నిన్ను అబ్జర్వ్ చేస్తుంది అనేసి తెలుస్తుంది. ఏంటి వీళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూరు. మేము వాళ్ళ మీద కోపంతో మా గట్టి పంచాయతీ లేదు కదా. మాకున్న ఏదైతే ఉన్నదో, మీరు మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. దానికోసమే ఫైట్ చేస్తున్నాము. మీ మీద మీ ఎమ్మెల్యే పదవులు అడగట్లేం కదా. మాకు ఇచ్చే ఉద్యోగాలు ఏంటంటే అంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే ఇట్లా మెసేజ్ పెడుతున్నారు నాకు. అరే లుచ్చా లఫుటు నీకెందుకు, మానవతరాయ్ గారు, అరే లచ్చా లఫుటు నీకెందుకురా, నేను ఏ పార్టీ ఉంటే నీకెందుకురా, మేము కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్రలు చేస్తున్నాం, నువ్వు ఏడబడినావు. అరే లఫుట్గా నువ్వు ఏడబడినావు. నువ్వు బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని, విల్లాలు కొనుక్కొని, కార్లు కొనుక్కొని నువ్వు ఏడున్నావు. సహనంగా మాట్లాడుతున్నారు, ఇంకా నిరుద్యోగులు ఇంకా సహనంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మాకున్న టైం 2 సంవత్సరాల టైం అయిపోయింది. మేము మా తల్లిదండ్రులు తీసుకున్న డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీలాగా కాంగ్రెస్ పార్టీ డబ్బులు అయితే ఇవ్వట్లేదు మాకు. మేము కష్టపడి ర్యాపిడోనో అదే తీసుకొని మేము చదువుకుంటాం. అరే నోటిఫికేషన్ ఏంట్రా బాబు అంటే త్వరలో అంటే లంగా ముచ్చట్లు మాట్లాడతారు ఎందుకు? మీకు అన్నావా? సహనం తప్పిపోయింది. ఇట్లా 10 మంది మెసేజ్లు పెడతారు ఇట్లా కాంగ్రెస్ ప్రతినిధులు. ఏమన్నా వీళ్ళని మేము తప్పు మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి బస్సు యాత్రకి కూడా సంబంధమే లేదు అన్న మాటలు కూడా తెర మీదకి వస్తున్నాయి. చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. దీనికి ఏమని చెప్తావు? అదే మాకు గులబట్టే చేసినాం. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షం వేరేది లేదు, కాంగ్రెస్ పార్టీతో వేరేది లేదు కాబట్టి మేము మా గులలు బట్టే యాత్రలు చేసినాం. ఎందుకంటే ఆ రోజు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంటే బీజేపీ పార్టీకి సంకలనం వేసుకొని తిరేటోళ్ళం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది, ఎస్టీ ఎస్సీ పిల్లల్ని అన్ని న్యాయం చేస్తాయని చెప్పేసి, అడగానే వరకు అన్ని న్యాయం చేస్తాయని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే వాళ్ళే మనం నిలబెట్టి తన్నుతున్నారు. కాబట్టి ఒకటే మాట అంటున్నాం, మేమే మిమ్మల్ని పదలడట్లేము. మా 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇస్తే బరాబర్ మంచిగా ఉంటుంది, లేకపోతే మీకు ఉద్యమం తప్పదు, మీరు ఇక్కడ నుంచి కాలేజ్ పడితే తప్పదు. మొన్న స్పీచ్లో కూడా నువ్వు ఒక మాట మాట్లాడినావు. అంటే ఇంతకుముందు అధికారంలోకి రాకముందు అద్దంకి దయాకర్ అన్న నా ఫోన్ కాల్ చేస్తేనే లిఫ్ట్ చేసేవాళ్ళు, మాకు షెడ్యూలింగ్ ఇచ్చేటోళ్ళు, మేము ఎక్కడికి పిలిచినా వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోగా కనీసం అసలు కాల్ బ్యాక్ కూడా వస్తలేదు. సరే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, కానీ టైం ఉన్నప్పుడు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఏం తమ్ముడు అని మాట్లాడవచ్చు. బట్ అట్లాంటి కాల్స్ రాకపోవడాన్ని ఇప్పుడు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరుని, ఎస్పెషల్లీ అద్దంకి దయాకరే మీ దగ్గరకు వచ్చిండు, మీకు గవర్నమెంట్కి వారధిగా పనిచేస్తామన్నారు. ఆ మాటల్లో వాస్తవం ఉందంటారా? నమ్ముతారా ఆయనని? ఇప్పుడు ఆయన నిజంగా మాకు వారధిగా వస్తే గ్రూప్ 1లో జియో 20 తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం మమ్మల్ని రానియలేదు అన్న దీని గురించి డిస్కస్ చేద్దామంటే కనీసం మీరు మాట్లాడలేదు దీని గురించి. అప్పుడు ఎక్కడ పోయారు? ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే మేము గుర్తుకొచ్చామా? బస్ యాత్ర కంటే ముందే మేము ఇంటికి వచ్చాము. మీతో రోజు నాకు ఫోన్లో మాట్లాడలే, ఏం చేయాలి, ఏం చేస్తే మనం పైకి వస్తామని చెప్పి చాలాసార్లు మాట్లాడినావు. కనీసం ఇట్లా సమస్యలు ఉన్నాయినా, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు కాదు, మా పర్సనల్ సమస్యలు కాదు, నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి, పట్టించుకోండి అంటే కనీసం మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, దగ్గరున్న కూడా మాట్లాడరు. అంటే మీకు ఉద్యోగాలు సరిపోతాయా? నిరుద్యోగుల ఉద్యోగాలు రాకూడదా? అంటే మీ ఉద్యోగాల కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? అసలు ఏడున్నారు వీళ్ళందరూ? అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం రాసం వీళ్ళకి సొయ్యి కూడా లేదు తెలుసా? మేమందరం ఇలా చాలామంది నిరుద్యోగులు, మేము ఒక్కనే కాదు చాలామంది 33 లక్షల మంది ఇలా కాళ్ళకి బల్పాలు కట్టుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీ కోసం. ఎందుకు? ఈ కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి వీళ్ళు కూడా కిరికిరి చేస్తే ఎట్లా? వీళ్ళు వచ్చినా కూడా కిరికిరి అట్లా చేస్తారు కదా. కోర్టులో కేసులు అంటే ఎవరు పెడతారు కేసులు? లిటిగేషన్ లేకుండా మీరు చేసుకోవాలి, మీ అడ్వకేట్లే కదా. కోర్టులు పెట్టి లాయర్ని తీసుకొస్తారు గ్రూప్ 1 మీద. ఎందుకు తీసుకొస్తారు? నిజంగా దాంట్లో వాస్తవం ఉంటే మేము ఓడిపోతాం కదా. మీరు కోర్టు పెట్టాల్సిన అవసరం ఉంది, నిరంజన్ రెడ్డి పెద్ద లాయర్లు పెట్టాల్సిన అవసరం ఏమని చెప్పండి దాని గురించి. 29 ఎవరు తీసుకోమని చెప్పారు? 29 ఎవరు తీసుకోమని చెప్పారు? ఎవరు రాస్తారోకులు చేసిరా? ఇవాళ ఎవరు అన్యాయం అయిపోయారు? ఇలా వెనుకబడిన తరగతుల అబ్బాయిలే అన్యాయం అయిపోయారు కదా. కాబట్టి నిజంగానే ఆ జియో వల్ల లాస్ ఉందనేసే ఫైట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జియో కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి, చిహ్నాల దగ్గర నుంచి అన్ని మార్చుకుంటూ వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. అందుకనే అక్కసుతోటే లేకపోతే జియోని మార్చిందంటారా, లేదంటే నిరుద్యోగులను లాస్ చేయడానికా, బెనిఫిట్ చేయడానికి? నిరుద్యోగులను లాస్ చేయడానికి. ఇప్పుడు ఎస్సీ బిడ్డను, ఎస్టీ బిడ్డను, బీసీ బిడ్డను న్యాయం జరిగితే వీళ్ళు ఓడ్చుకోలేరు కదా, వీళ్ళు ఓడ్చుకోవట్లేరు కదా. ఎందుకు తీసుకొచ్చారు? ఎవరైనా ధర్నాలు చేశారా? ఎవరైనా రాష్ట్ర రోడ్డు మీద వచ్చారు? ఫైట్ చేయలేదు కదా. జియో 40 కింద తీసుకొచ్చారు, జియో 20 ఎందుకు తీసుకొచ్చారు? ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు అన్యాయం చేసిన ఈ జియోలన్నీ కాలిపోయిన తర్వాత నిరుద్యోగ జీతాలు బాగుపడతాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం,
మాతోటి మీరు డైరెక్ట్గా మాట్లాడండి, మధ్యవర్తులు వద్దు. ఎందుకు ఈ అద్దంకి దయాకర్ ఎవరు? వీళ్ళు అద్దంకి దయాకరు, చేతగాని ఎవరు, చెనగాని దయాకర్ ఎవరు, మానవతరాయ్ ఎవరు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి అవసరం ఏముంది నిరుద్యోగులతోటి? మీరు కాంగ్రెస్ ప్రతినిధులు, కాంగ్రెస్ లెక్క మీ ప్రతిభ మీరు మా రాజకీయాలు మీరు తీసుకోండి, మా దగ్గర రావద్దు. మాకు విద్యాశాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారే, ఆయనతోనే మాట్లాడుకుంటాం. మీరందరూ ఎవరు మధ్యలో వచ్చేటోళ్ళు? ఆయన మధ్యలో వారధిగా ఉంటూ మీకు గవర్నమెంట్ తోలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటే సీఎం ని కల్పించేందుకు మీకు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకోండి. ఒక 10 నుంచి 15 మంది వస్తా అంటే నేను 2-3 రోజుల్లో మాట్లాడి సెట్ చేస్తా, మీరు వచ్చి మీ ఇబ్బందులు ఏమున్నాయి ఇప్పుడు నేను రాసుకునే కావచ్చు, మీరు చెప్పాలనుకునే కావచ్చు చెప్పొచ్చు అన్నారు. ఆ మాటని ఇంకా నమ్మట్లేదా మీరు? ఇప్పుడు మేము సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలిస్తే వచ్చిండు. సీఎం కాకముందు పిలిస్తే వచ్చిండు కదా. ఇప్పుడు మేము పిలుస్తున్నాం కదా, వస్తే ఏమైంది? మీరు గాంధీ భవన్ రమ్మన్నా ఒకటే, లేకపోతే జూబ్లీ హిల్స్ రమ్మన్నా ఒకటి, మేము వస్తాం కదా. ఈ మధ్యలో వీళ్ళెందుకు నా బాధ? వీళ్ళెవరు అసలు? వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ రాజకీయాల కోసం మమ్మల్ని మా నిరుద్యోగులతో ఆడుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీలాగా అక్కడిక్కడ విల్లాలు కొనుక్కొని బీఆర్ఎస్ పార్టీ డబ్బులతోటి మేమేం జల్సాలు చేయట్లేదు. మా నాన్న 5,000 పంపిస్తే ఆ 5,000తోటి ఇక చదువుకుంటున్నాం నెల తరబడి. అసలు త్వరలో ఈ మాట నిజంగా ఈ త్వరలో అన్న పదాన్ని విషయంలో గవర్నమెంట్లో వివరిస్తున్న తీరేంటి ఇప్పుడు ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం? త్వరలో అంటే మేము కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది. త్వరలో మాట ఇంకోసారి వస్తే మనక త్వరలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది. భవిష్యత్తు ఉండదు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అంటున్నాం. ఎందుకంటే మీకోసం కష్టపడ్డ వాళ్ళము, మీకోసం రోడ్డు పైన వచ్చినాము. ఏ రైతు రాలేదు, ఏ పారిశ్రామిక యాత్రలు చేయలేదు. నిరుద్యోగులు యాత్రలు చేశారు. ఇక్కడ నిరుద్యోగులు ఊరు యాత్రలు చేశారు ఇలా మీకోసం. మీరు డబ్బులు ఇస్తేనే, లేకపోతే సొంతంగా మా డబ్బులు పెట్టుకొని, మేము బస్సులో డబ్బులు పెట్టుకొని, అంటే మా నిరుద్యోగుల దగ్గర అడుక్కున్న డబ్బులతో పెట్టుకొని మేము యాత్రలు చేసినాం. వాస్తవే అని చెప్పింది గాంధీ భవన్. అవును, మా గులలు బట్టే మేము యాత్రలు చేసినాం. ఎందుకంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నది మీరే కాబట్టి. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి నిజంగా వస్తాయేమో 2 లక్షల ఉద్యోగాలు. మా జీవితాలను ఆగం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాబట్టి వీళ్ళు ఇచ్చి న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చినాం, తిరిగినాం. మీరు కూడా అట్లా చేస్తే ఎట్లా? ఇంక తన్నట్లేదు, సంతోషించండి. ఇప్పుడు ఊర్లలోకి వెళ్తే మీరు కనుక అశోక్ నగర్లో, చిక్కడపల్లిలో, దిల్షనగర్లో రాజకీయ నాయకులు తిరగకండి. పిల్లలు చాలా ఆవేశంగా ఉన్నారు, ఆక్రోధంలో ఉన్నారు, కొడతారు మిమ్మల్ని. నిజంగా చెప్తున్నాను కదా. మొన్న ఎద్దంకి దయాకర్ వచ్చినప్పుడు కూడా 100 మంది పోలీసులు సిటీ సెంటర్ లైబ్రరీ చుట్టుముట్టు పహారా కాసిండ్రు. ఎస్పెషల్లీ లేడీస్ ఉన్నందుకు లేడీ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. నిజమేనా? దాదాపుగా ఒక 100 మంది పోలీసులు ఉన్నారు అక్కడ. ఒక 20 మంది లేడీస్ కానిస్టేబుల్ రెగ్యులర్ గా కూడా ఉంటున్నారు. మేము అసలు లైబ్రరీస్ దగ్గర పోలీసులు ఉండాల్సిన అవసరం ఏముంది పహారా కోసం? వాళ్ళు సభలు పెడితేనేమో పోలీసులు అవసరం లేదు. నిరుద్యోగులు ఏదైనా సభ పెడదామంటే వాళ్ళకి పోలీసులు అవసరం. ఎందుకంటే సీఎం సభకు అంత అలర్ట్గా ఉండదు కానీ నిరుద్యోగుల సభ అంటే పోలీసులు చాలా అలర్ట్గా ఉంటారు. వామ్మో ఏం జరుగుతుందో, వీళ్ళు ఏం పెంట పెడతాం, ఎందుకు పెడతాం మేము? మీరు ఇచ్చేవి ఉంటే మేము ఎందుకు పెంట పెడతాం? మీరు నిజంగా ఇస్తే మేము ఎందుకు పెంట పెడతాం? మీరు ఇట్లనే కదా మేము రోడ్డు మీదకి వస్తున్నాం. మీరు ఇచ్చుంటే మేము రోడ్డు మీదకి వస్తున్నాం. 29 తీసుకొచ్చినా రోడ్డు మీదకి వచ్చినాం, జియో 40 తీసుకొని రోడ్డు మీదకి వచ్చినాం. మీరు ఇచ్చిన పత్రాలు తీసుకొని మేము రోడ్డు మీదకి వచ్చినాం, అవకలు తక్కువ తిరిగి రోడ్డు మీదకి వచ్చినాం. కోట్లు లయాన్ని తీసుకొస్తారు. ఇంకా మీ ఇష్టాలే. ఏం చెప్పినా కూడా నీరోజు కొంతమంది ఉంటారు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. మేము పెయిడ్ ఆర్టిస్టులు కాదు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు. మీరు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు. మాకు అవసరం లేదు, మాకేం అవసరం లేదు. మా నోటిఫికేషన్ మాకు చక్కగా ఇస్తే మళ్ళీ మీకు భవిష్యత్తు ఉంటుంది. కనుక మా నోటిఫికేషన్ మాకు ఇవ్వకపోతే మీకు భవిష్యత్తు ఉండదు, అంధకారంలో వెళ్ళిపోతుంది.